ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. అందరూ సాయి భక్తులు అందరూ కూడాను సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అని అంటే, జీవితంలో ఎప్పుడూ కూడా ఓడిపోకూడదు. లక్ష్మి అనుగ్రహం ఉంటే అదృష్టం కలిసి రావాలి అని అంటే తక్షణమే ఈ తల్లిని తాకు తల్లి. ఈ విశ్వవసునామ సంవత్సరంలో నీ జీవితంలో ఏం జరగబోతోంది అన్నది కూడా నువ్వు వినుబిడ్డ. ఈరోజు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చా తల్లి. జీవితంలో ప్రతి మనిషి కూడాను ఓడిపోకూడదని అనుకుంటారు. కానీ మనకు వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి అంటే, అవి మన వల్లే ఒక్కొక్కసారి అధికంగా కనిపిస్తూ ఉంటాయి. వాటిని ఎలా సరిదిద్దుకోవాలో అర్థం కాకుండా మదన పడుతూ ఉంటాము. అలాంటి సమయంలో మనకి ఇష్టమైన వాళ్ళతో మన సమస్యల్ని పంచుకుంటూ వాటి గురించి చెప్తూ చర్చించుకుంటూ ఉంటాం. అలాంటి సమయంలో భగవంతుడు మనకు పక్కనే ఉన్నట్టు, ఏదో ఊరట ఇచ్చినట్లు దైవంతో పంచుకుంటే ఎంత గొప్పగా ఉంటుందో మనకు తెలిసి వస్తుంది. ఈరోజు బాబాగారు అందిస్తున్న ఈ సందేశం ద్వారా మనం ఎక్కడ ధైర్యాన్ని కోల్పోకుండా మన తెలివితేటల ద్వారా మనకున్న సమస్యలను మనమే ఏ విధంగా పరిష్కరించుకోవాలో నేర్పిస్తుంది. మరి ఒక చిన్న కథ రూపంలో అదేంటో తెలుసుకుందామండి. అనగనగా రాజీవ నగరం అనే గ్రామంలో సాంబయ్య, లక్ష్మి అనే ఒక వృద్ధ దంపతులు ఉండేవారు. వారికి వాసు అనే ఒక్కగానొక్క కొడుకు ఉండేవాడు. వాసు వట్టి అమాయకుడు. తన తల్లిదండ్రులు బాధపడుతూ ఉండేవారు. ఒకరోజు వాసు ఇంట్లో ఉండటం చూసి వాళ్ళ నాన్న ఇలా అంటాడు, ఏరా వాసు, ఈరోజు ఇంట్లోనే ఉన్నావేంటి? పనికి వెళ్ళలేదా? లేదు నాన్న, శంకరయ్య నన్ను పనిలోకి రానివ్వలేదు. నేను చేసే పని వాడికి నచ్చటం లేదంట. నువ్వు ఎవరి దగ్గర నెల రోజులు పని చేయలేకుండా పోతున్నావేంటి? ఇలా అయితే ఎలాగా వాసు? పోనీ నేను పని చేద్దామా అని అంటే నా ఆరోగ్యం నాకు సహకరించటం లేదు. నువ్వు చూస్తే ఇలా ఉన్నావు. వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నా కూడా నన్ను పనిలో ఉంచుకోవటం లేదు. అందరూ నేను చేసే పనిలో నుండి నన్ను తీసేస్తున్నారు. నాన్న, ఏం చేయమంటావు? నువ్వు వాళ్ళ దగ్గర పనిచేసి తెలుస్తుంది. నువ్వు కూడా పని చేయు, అప్పుడే తెలుస్తుంది నీకు కూడాను. చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తే పనిలో నుండి ఎందుకు తీసేస్తారా? వాళ్ళు ఏం చేయమన్నారో నువ్వు ఏం చేసావో? ఏం లేదు నాన్న, నేను వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నాను. వాళ్ళు ఎలా చెప్తే అలాగే చేస్తున్నాను నాన్న. నన్ను వెళ్ళి తాగటానికి మంచినీళ్ళు తీసుకొని రమ్మన్నారు. నేను కావడిలో 2 బిందెలు పెట్టుకొని వెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చి ఇచ్చాను. అందుకే నన్ను పనిలో నుండి తీసేశారు. మంచినీళ్ళు తీసుకొని వస్తే ఎందుకు తీసేస్తారా అని వాళ్ళ అమ్మ అంటుంది. అసలు నువ్వు నీళ్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అది చెప్పు. నేను నీళ్ళ కోసం బావి దగ్గరికి వెళ్ళానమ్మా. అక్కడ జనం ఎక్కువగా కనిపించారు. చాలా సమయం పట్టేలా ఉంది అని పక్కనే ఉన్న చెరువులో నీళ్లు తీసుకొని వచ్చి ఇచ్చాను. అదేమైనా తప్పా ఏంటి అని అడిగాడు. ఆ బావి పక్కనే ఉన్న చెరువేనా? అక్కడే అమ్మా, అక్కడే. అక్కడ గేదెలు కడుగుతారు కదరా, ఆ నీటిని ఎవరైనా తాగుతారా చెప్పు? బావి దగ్గర నీళ్లు పట్టుకొని వాళ్ళంతా పిచ్చోళ్ళా ఏంటి? నీలాంటి వారికి పని ఎవడిస్తాడ్రా? ఈ విధంగా జరుగుతున్న కాలంలో కొద్ది రోజుల తర్వాత సాంబయ్య అనారోగ్యంతో మంచాన పడతాడు. వైద్యుడిని పిలిపిస్తారు. అప్పుడు ఆ వైద్యుడు ఇలా అంటాడు, రోగం ముదిరిపోయింది. రోగం ముదిరే వరకు మీరే చేసుకుంటున్నారు. ముందే పిలిపించి ఉండవచ్చు కదా. ఇప్పుడు చూడండి ఎంత పని అయిందో. వెంటనే పట్నంలో ఉన్న పెద్ద ఆసుపత్రికి వెళ్ళండి. అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది, అమ్మో, పట్నంలో ఉన్న ఆసుపత్రికి చాలా ఖర్చు అవుతుంది అనుకుంటాను కదా. బాబు ఊర్లో ఉన్న మీకే చూపించలేక డబ్బులు లేక అశ్రద్ధ చేశాము. ఇప్పుడు పట్నంలో ఉన్న ఆసుపత్రికి అంత ఖర్చు అవుతుంది అంటే మేము భరించలేమయ్యా. మీరు ఏదైనా చేయాలి. నేను ప్రస్తుతం ఉపశమనం పొందడానికి కొన్ని మందులు రాసిస్తాను. ఇలాగే కనుక ఉంటే ఇంకో 2 నెలల కన్నా ఎక్కువ ఈయన బ్రతకలేరు. సాధ్యమైనంత త్వరగానే తీసుకువెళ్ళండి. ఆ వైద్యుడి మాటలు విన్న సాంబయ్య భార్యకి ఏం చేయాలో అర్థం కాలేదు. చూసావరా వాసు, మీ నాన్న ఆరోగ్యం అసలే బాగోలేదు. నా దగ్గర ఉన్న డబ్బులతో ఆ డాక్టర్ బాబుకి చెప్పి
ఆ మందులేవో తీసుకొస్తాను. నువ్వు ఎక్కడైనా ఉద్యోగం చూసుకోలేకపోతే నాన్న మనకు దక్కడురా నువ్వు అలా మాట్లాడకమ్మా. నేను వెంటనే పట్టణానికి వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చేసి డబ్బు సంపాదించుకొని తెస్తాను. అప్పటిదాకా నాన్నను జాగ్రత్తగా చూసుకో. ఇదిగో ఇంతకుముందు ఉద్యోగం చేసిన డబ్బు నా దగ్గర కొంత ఉంది. ఇది నీ దగ్గర ఉంచు జాగ్రత్తగా. నాయన్ని నువ్వు అసలే వట్టి అమాయకుడివి. పట్నంలో ఉద్యోగం అంటూ వెళ్తున్నావు. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. నిన్ను ఎవరైనా మోసం చేస్తారేమో జాగ్రత్త నాయనా అని అంటుంది. నేను అలా ఏమీ మోసపోనులే అమ్మా. సరే నేను వెళ్ళి వస్తాను. అలా వాసు పట్నంలో ఉన్న ఉద్యోగం వెతుక్కోవడానికి వెళ్తాడు. రాత్రి సమయం అవుతుంది. అటుగా వెళ్తున్న వ్యక్తి ఒక గొర్రె పిల్లలను పట్టుకొని వస్తూ ఉంటాడు. ఆ వ్యక్తిని ఆ ఊరి ప్రజలు వెంబడిస్తూ వస్తూ ఉంటారు. అదే సమయంలో వాసు అతన్ని పట్టుకొని పక్కకు లాగుతారు. ఏంటి వాళ్ళు వెతుకుతున్నది నిన్నేనా? నువ్వు ఈ గొర్రె పిల్లని దొంగతనం చేశావా? అవును, ఈ గొర్రెను దొంగతనం చేశాను. నువ్వు కూడా నాలాగే దొంగవా? దీన్ని పట్టుకుని పోదాం పద. మళ్ళీ వాళ్ళు దగ్గరికి వచ్చేస్తున్నారు. పద పద. నీకు అసలు తలకాయ లేదు. నువ్వు ఎంత దూరం పరిగెత్తినా వాళ్ళ చేతికి చిక్కక తప్పదు. వాళ్ళ చేతికి చిక్కితే నీ ఒళ్ళు ఊనం చేయటం ఖాయం. ముందు ఆ గొర్రె పిల్లని నాకు ఇచ్చి నువ్వు వెనక ఉండు. మిగతా నేను చూసుకుంటాను. అప్పుడు ఆ ఊరి ప్రజలు దొంగ 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 అంటూ వాసు దగ్గరికి వస్తారు. అప్పుడు వాసు ఇలా అంటాడు. దొంగ దొరికిపోయాడు. ఇదిగో మీ గొర్రె పిల్ల. నేను పట్టుకోబోయే సమయానికి గొర్రెను వదిలి ఇక్కడి నుండి పారిపోయాడు. ఈ చీకట్లో వాడి వెనక పరిగెత్తక వదిలేశాను. ఈ ఊరికి ఆ దొంగ రావటం రెండోసారయ్యా. అవును, మీరిద్దరూ ఎవరు? ఈ ప్రాంతంలో కొత్తగా కనిపిస్తున్నారేంటి అని ఆ ప్రజలు అడుగుతారు. ఈయన మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి. నేను పట్నంలో ఉద్యోగం వెతుక్కోవటానికి వెళ్తున్నాను. నాకు తోడుగా వచ్చాడు. ఈరోజు రాత్రి తలదాచుకోవటానికి ఇక్కడ ఏమైనా పూటకోళ్ళ సత్రం ఉందా అని అడిగాను. ఎందుకు లేదు, ఇక్కడికి దగ్గరలోనే ఉంది. మంచి భోజనం కూడా మీకు అక్కడ దొరుకుతుంది. చాలా సంతోషం బాబు, మా గొర్రె పిల్లని ఆ దొంగని నుండి కాపాడినందుకు అని చెప్తారు వాళ్ళు. అప్పుడు అలా అక్కడ నుండి ఆ గొర్రె పిల్లని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆ దొంగ వాసుతో ఇలా అంటాడు. ఏంటి, నేను మీ బాబాయ్, నువ్వేమో అసలు ఎవరో నాకు తెలియనే తెలీదు, ఇలా అని చెప్పావేంటి? పైగా నీ వల్ల ఆ గొర్రె పిల్ల కూడా పోయింది. నేను వెళుతున్న దారిలో ఏదైనా దొరికితే పట్టుకుపోతా. నీకు అసలు దొంగతనం చేయటం కూడా రాదు. నువ్వు ఎత్తుకు వస్తున్నప్పుడు ఆ గొర్రె అరుస్తూ ఉంది. అది అరిసినంతసేపు నువ్వు ఎక్కడికి పారిపోయినా వాళ్ళకి ఆ గొర్రె అరుపు వినిపించి అటువైపే వస్తారు. నువ్వు పట్టుకొని చితక్కొట్టేస్తారు. అబ్బో, ఇంత వివరంగా చెప్తున్నావేంటి? నువ్వు కూడా పెద్ద దొంగవే అయ్యుంటావైతేని. నా పేరు శేషయ్య. ఇంతకీ ఎవరు నువ్వు? సరే, నా వివరాలన్నీ తర్వాత వివరంగా చెప్తాలే కానీ ముందు దగ్గరలో ఉన్న పూటకోల సత్రంకి వెళ్దాం పద. భోజనం చేసిన తర్వాత అన్ని వివరాలు మాట్లాడుకుందాం. అలా వాళ్ళిద్దరూ కలిసి పూటకోల సత్రం దగ్గరికి వెళ్తారు. అక్కడ వీరమ్మ అనే ఒక వృద్ధురాలు ఆ సత్రాన్ని నడుపుతూ ఉంటుంది. ఏం బాబు, భోజనం కోసం వచ్చారా అండి? అన్నీ సిద్ధంగానే ఉన్నాయి. భోజనంతో పాటు ఈరోజు రాత్రికి బస కూడా ఏర్పాటు చేయాలమ్మా. నాకు మా బాబాయ్కి ఎంత అవుతుంది చెప్పు? ఎంతో కొంత ఇచ్చిపోండి బాబు. ఇది లాభాలను ఆశించి పెట్టిన సత్రం అయితే కాదు. దారిన పోయే వారికి భోజనం వసతి కోసం ఇబ్బందులు పడకుండా ఉండాలని ఏదో నా వంతు ప్రయత్నం అంతే. అలా వాసు శేషయ్య భోజనం ముగించుకొని వీరమ్మ దగ్గరికి వచ్చి, ఏమ్మా ఈ ఊర్లో విశేషాలు ఏంటి? నాకు ఈ ఊర్లో ఏమైనా మంచి ఉద్యోగం దొరుకుతుందా అని వాసు అడుగుతాడు. ఈ ఊర్లో అందరూ మంచివాళ్లే బాబు, కానీ ఉద్యోగం ఇవ్వతగ్గ స్థాయి వారికి ఎవరికీ లేదు. ఉన్న ఒక్కడు వడ్డీల వ్యాపారితో ఊర్లో ఉన్న వారందరినీ పీడిస్తూ ఉంటాడు. ఈ ఊరికి వాడి పీడ ఎప్పుడు విరగబడుతుందో అని ఆలోచిస్తూ అప్పుడే ఈ ఊరు బాగుపడుతుంది. అయినా వేరే చోట ఉద్యోగం వెతుక్కోవటం కన్నా ఉన్న ఊర్లోనే ఉద్యోగం వెతుక్కోవచ్చు కదా నాయన. నీకు ఎవరూ లేరా? నాకెవరూ లేకపోవడం ఏంటి పెద్దమ్మ, నాన్న అమ్మ ఇద్దరూ ఉన్నారు. వారి కోసమే ఉద్యోగం కోసం ఇలా వచ్చాను అంటూ చెరువులో నీళ్లు తీసుకురావటం, అక్కడ ఉద్యోగం పోవటం, తండ్రి ఆరోగ్యం గురించి అన్నీ ఆ వీరమ్మకు చెబుతాడు. వాసు, నిన్ను చూస్తుంటే బాగానే ఉన్నావు కదా, మరి ఆ గేదెలు కడిగే చెరువులో
నీళ్లు త్రాగటానికి పనికిరావని తెలుసు కదా. నాకు తెలియకపోవటం ఏంటి పెద్దమ్మ, నాకు అన్నీ తెలుసు. నేను అందరూ అనుకున్నట్టుగా అమాయకుడినైతే కాదు. వాడి దగ్గర ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదు. వాడు కూడా అంతే, అందరి దగ్గర వడ్డీలు వసూలు చేసుకొని బ్రతుకుతూ ఉంటాడు. పైగా నాకు జీతం కూడా చాలా తక్కువ ఇస్తున్నాడు. జీతం పెంచమని చెబితే ఇష్టమైతే చేయి, లేకపోతే లేదు అంటాడు. అందుకే వాడంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. లేక ఉద్యోగం మానేయటానికి అలా చెరువులో నీళ్లు తెస్తానా చెప్పు. మరి మీ నాన్నగారి అనారోగ్యానికి అయ్యే ఖర్చు ఈ 2 నెలల్లో ఎలా సంపాదిస్తావు? అదే ఆలోచిస్తున్నాను పెద్దమ్మ. ఇంకా భారం అంతా ఆ దేవుడి మీదే వేయాలి. పట్నం వెళ్ళి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాను. అలా ఆ రోజు రాత్రి అక్కడే ఉండి ఉదయం లేచి పట్నం బయలుదేరుతూ చూస్తాడు. బాబాయ్ చిన్న చిన్న దొంగతనాలు వదిలేసి ఎవరైనా పెద్ద డబ్బు ఉన్నోడు ఇంటిని దోచుకో. సరే, నేను పట్నం వెళ్ళి వస్తా. సాయంత్రానికి ఇదే సత్రానికి వస్తాను. సరే, చెప్పడం బాగానే చెబుతున్నావు కానీ దొంగతనం చేస్తే తెలుస్తుంది. ఎంత చాకచౌక్యంగా చేయాలో నీకేం తెలుస్తుంది? అలా అంటాడు. రాసు పట్నం వెళ్ళి కొన్ని చోట్ల ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటాడు. ఎక్కడ ఉద్యోగం దొరకదు. తిరిగి నెమ్మదిగా వీరమ్మ పోటకాల సత్రానికే వస్తాడు. కానీ వచ్చేసరికి ఆ వీరమ్మ ఏమో బాధపడుతూ దిగులుగా కూర్చొని ఉంటుంది. ఏమైంది పెద్దమ్మ, ఎందుకలా బాధపడుతున్నావు? ఏమైంది చెప్పండి, నా చేతనైనంత నేను చేస్తాను. ఏముందయ్యా, మా ఊర్లో ఉన్న అతిపెద్ద సమస్య ఒకటే. ఆ వడ్డీ వ్యాపారి నాగభూషణం వచ్చి ఇంటికి వెళ్ళాడు. అసలు ఏం జరిగిందంటే చేసిన అప్పుకు వడ్డీ కింద సామాన్నంతా పట్టుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరైనా భోజనానికి వస్తే నేను ఎందులో వండి పెట్టాలి చెప్పు? నీ పాపిష్టి సొమ్ము మా దగ్గర పెట్టుకొని ఏం చేసుకుంటావు చెప్పు? ఆ వంట సామాన్లు ఇక్కడ పెట్టి ఇవన్నీ కూడాను నువ్వు డబ్బులు కట్టి తీసుకొని వెళ్ళు. అసలు వడ్డీ త్వరలోనే కట్టేస్తాను అన్నాను. అయినా కానీ వినలేదు. ఇలా చాలా రోజుల నుండి చెబుతున్నావు అని జరిగిందంతా వాసుతో చెబుతుంది. నువ్వు ఇవ్వవలసిన అసలు అటుపక్కన ఉంచితే వడ్డీ కూడా 2 నెలల నుండి కట్టనే లేదు. ఇక ఎన్ని రోజులని నీ వడ్డీ కోసం ఎదురు చూడాలి? నాకు రావాల్సిన వడ్డీ డబ్బులకు గాను ఈ సామాన్లు తీసుకెళ్తాను. మిగిలిన అసలు సాధ్యమైనంత త్వరగా చెల్లించు. లేకపోతే ఈ ఇల్లును కూడా అసలు కింద సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. నీ దగ్గర తీసుకున్నది 1000 రూపాయలే కానీ ఎంతవరకు కట్టిన వడ్డీలే అసలు కన్నా ఎక్కువగా ఉన్నాయి. అయినా నీకు డబ్బు సరిపోవడం లేదంటున్నావు. ఏం చేసుకుంటావు? అప్పుడు ఆ నాగభూషణ ఆమెతో ఇలా అంటాడు. చూడమ్మా, సొమ్ములో పాపిష్టిది మంచిది అంటూ వేరు ఏమీ ఉండదు. సొమ్ము ఎవరి దగ్గర ఉంటే వాడికే విలువ. అది గుర్తుపెట్టుకొని నీకు వంట సామాన్లు కావాలి అనుకుంటే వాటిని తీసుకుపో. అలా జరిగినదంతా వాసు దగ్గర చెబుతుంది. ఆ వీరమ్మ అంత పనిచేశాడా ఆ నాగభూషణం? అయితే ఉదయం నుండి నువ్వు ఎవ్వరికి భోజనం పెట్టలేదన్నమాట. సరే కానీ నువ్వే మీ బాధపడకు పెద్దమ్మ. ఈలోపు శేషయ్య కూడా అక్కడికి వస్తాడు. ఏంటి బాబాయ్, ఈరోజు ఎక్కడా పని దొరకలేదా? అదే దొంగ పని లేదురా, అందరూ ఈరోజు మెలకుగానే ఉన్నారు. ఈరోజు ఏదో పండగ ఉందంట, అందరూ జాగారం చేస్తున్నారు. అది సరే కానీ నేను ఒక పని చెప్తాను, చేస్తావా? నీకు ఒక చీటీ ఇస్తాను. దాన్ని తీసుకొని ఈ ఊర్లో నాగభూషణం అని ఒకడు ఉంటాడు. వాడింటికి వెళ్ళి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన పాత సామాన్లు ఒక పెట్టె ఉంటుంది. ఎవరూ చూడకుండా ఆ చీటీని అందులో వేసి కావాలి, సరే అది ఎంత పని కానీ నీకు కావాలంటే ఆ పాత సామాన్లో ఉన్న పెట్టెను ఎత్తుకురమ్మన్నా ఎత్తుకొస్తా అని అంటాడు. శేషయ్య, నీ పనితనం గురించి నాకు తెలుసు బాబాయ్, కానీ నువ్వు చెప్పిన పని మాత్రమే చెయ్యి. అలా ఆ రోజు రాత్రి శేషయ్య నాగభూషణం ఇంటికి వెళ్ళి పాత సామాన్లు ఉన్న చోటుకి వెళ్ళి అక్కడ ఉన్న పెట్టెను తెరిచి వాసు ఇచ్చిన చీటీని అందులో వేసి భద్రపరిచి వస్తాడు. ఆ మరుసటి రోజు ఉదయం వాసు నాగభూషణం ఇంటికి వెళ్తాడు. నాగభూషణం గారు, ఇదిగోండి మీకు వీరమ్మ నుండి రావాల్సిన వడ్డీ డబ్బులు 50. ఇవి తీసుకుని ఆ సామాన్లు వీరమ్మ ఇంటికి పంపించండి. కానీ అందులో ఒక పాత సామాన్ల పెట్టె మాత్రం నాకు ఇలా ఇవ్వండి. ఇస్తాలే కానీ ఇంతకీ నువ్వు ఎవరు బాబు? వీరమ్మ కట్టవలసిన డబ్బులు నువ్వు కడుతున్నావు. నీకేమైనా బంధువు అవుతుందా వీరమ్మ? నాకు బంధువేమీ కాదు. వీరమ్మ ఉంటున్న ఇల్లు కొన్నాను. మీకు ఈ వడ్డీ డబ్బే కాదు, వీరమ్మ దగ్గరికి వెళ్తే అసలు కూడా ఆ డబ్బులు కూడా ఇచ్చేస్తుంది. అవునా? ఇంతకీ ఆ ఇల్లుని ఎంత డబ్బుకి పెట్టుకొన్నావు?
అని అడుగుతాడు. 10,000 పెట్టి కొన్నాను. అవన్నీ మీకెందుకండి? నాకు ఆ పాత సామాన్లు పెట్టి ఇచ్చి వెళ్ళిపోండి. తర్వాత నాకు చాలా పనులున్నాయి. ఏంటి 10,000 ఆ ఇల్లా? 3,000 కంటే ఎక్కువ విలువే ఉండదు. నువ్వు 10,000 పెట్టి కొన్నావా? అవన్నీ మీకెందుకండి? నాకు ఆ పాత సామాన్లు పెట్టిస్తే వెళ్ళిపోతాను. ఏంటి నువ్వు వచ్చినప్పటి నుండి ఆ పాత సామాన్లు పెట్టే ఇవ్వు అంటున్నావు? ఏముంది అందులో అసలు? నేను ఆ ఇంటిని కొన్నది ఈ పాత సామాన్లు పెట్టి కోసమే. ముందు నాకు ఆ పెట్టెను ఇవ్వు. నేను నీకు ఆ పెట్టెను ఇవ్వటం కుదరదు. ఆ సామాన్లతో పాటే ఆ పెట్టెను కూడా 1 గంటలో పంపిస్తాను. ఇక మీరు వెళ్ళి రండి. అయినా వీటిని నేను తీసుకొచ్చాను. నేనే తీసుకొస్తాను. 1 గంటలో తప్పకుండా పంపిస్తాను అని చెప్తాడు. నేను వెళ్తున్నానని వాసు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ నాగభూషణం ఆ పాత సామాన్ల పెట్టె దగ్గరకు వెళ్ళి, ఏముంది ఇందులో? తప్పకుండా ఇందులో ఏదో రహస్యం దాగి ఉంది. దీనిని తెరిచి చూడాల్సిందే. పైగా దీనికోసమే ఆ ఇంటిని కూడా కొన్నాను అంటున్నాడు. ఇందులో ఏదో మర్మం దాగి ఉంది అని ఆ పెట్టెని తెరిచి చూస్తాడు. అందులో వాసు ముందే రాసి ఉంచిన చీటీని చూస్తాడు. ఏంటి, ఆ వీరమ్మ ఇంట్లో నిధి ఉందా? ఆ ఇంట్లో బంగారు కాసులు ఉన్నాయా? అందుకే ఆ వీరమ్మ ఇంటిని అంత డబ్బు పెట్టి కొన్నాడన్నమాట. ఆ ఇంటిని ఎలాగైనా సరే నేనే సొంతం చేసుకోవాలి అని అంటూ వెంటనే వీరమ్మ దగ్గరికి వెళ్తాడు నాగభూషణం. అప్పటికే అక్కడ వాసు ఉంటాడు. చూడు బాబు, నువ్వు ఈ ఇల్లు కొనటానికి వీల్లేదు. ఈ ఇల్లుని వీరమ్మ నాకు తాకట్టు పెట్టింది. నా బాకీ ఇంతవరకు తీర్చలేదు కనుక ఈ ఇల్లు నాకే సొంతం అవుతుంది. అలా ఎలా కుదురుతుంది? మీ బాకీ చెల్లించలేని పక్షంలో ఆ ఇల్లు నీ సొంతం అవుతుంది. నీకు రావాల్సిన 1000 రూపాయలు ఇప్పుడే చెల్లిస్తాను అంటుంది కదా. ఇక మీ బాకీ తీరిన తర్వాత ఇంకేముంటుంది? ఈ ఇంటి మీద నీకు ఎటువంటి హక్కు ఉండదు. అవన్నీ కుదరదయ్యా. ఏంటిది వీరమ్మ, నాకు బాకీ కింద ఇచ్చేసినట్టే కదా. అప్పుడు మళ్ళీ వీరమ్మ, అలా కాదు బాబు అంటుంది. నేనెందుకు ఇస్తాను? ఉండు, ఇప్పుడే నీకు రావాల్సిన 1000 రూపాయలు తీసుకొచ్చిస్తాను ఉండు అని అంటుంది వీరమ్మ. 1000 రూపాయలదేముందిలే కానీ ఈ ఇల్లంటే ఎంతో ఇష్టం అన్నావు కదా, నువ్వే అమ్మే ముందు నాకు ఒక మాట చెప్పచ్చు కదా అని అన్ని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఆ వాసు, నీకు చెల్లిస్తానన్న 10,000 నేను నీకు ఇచ్చిస్తాను. ఈ ఇల్లు నాకు సొంతం చేయవా అని అడుగుతాడు. ఎలా కుదురుతుంది? ఇప్పుడు నాకు ఈ ఇంటి మీద ఎటువంటి హక్కు లేదు. ఈ ఇంటిని ఆ వాసుబాబుకి అమ్మేశాను. అవునా? ఈ ఇంటి మీద హక్కులన్నీ ఇప్పుడు నావి కాదు. ఆ పెద్దమ్మ నీకు అమ్మటాన్ని ఇష్టపడటం లేదు. ముందు నేను అడిగిన పాత సామాన్లు పెట్టి తీసుకొచ్చారు కదా, అది చెప్పండి. ఉండవయ్యా నువ్వు, నీ పాత సామాన్లు పెట్టాను. భలే ఉన్నావులే. సరే కానీ ఇప్పుడు ఈ ఇల్లు నేను కొందాం అనుకుంటున్నాను. ఆ 10,000 నేను ఇచ్చేస్తాను. ఇక తక్షణమే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆహా, నేను 10,000 పెట్టి కొన్నది ఈ ఇంటి కోసం కాదయ్యా. నాకు ఈ 10,000 కన్నా ఎక్కువ మొత్తంలో ఈ ఇంటి ద్వారా వస్తుంది. అందుకే కొనుక్కుంటున్నాను. ఇక ఈ ఇంటిని అమ్మటం కుదరదు. ఈ ఇంటి కోసం కాదయ్యా నేను కొన్నది. ఈ ఇంటి కోసం నేను తీసుకోవడం కాదు. ఈ 10,000 కన్నా ఎక్కువ మొత్తంలో ఈ ఇంటి ద్వారా వస్తుంది. అందుకే కొన్నాను. ఈ ఇంటిని అమ్మడం కుదరదు. కానీ మీరు 1000 రూపాయలు మీరు తీసుకొని బయలుదేరండి. అలా కాదులే కానీ నీకు 12,000 ఇస్తాను. ఇక నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపో. అసలు కుదరదు. మీరు బయలుదేరండి. నాకు ఈ ఇంట్లో చాలా పనులున్నాయి. చూడు, చివరి మాటగా 15,000 ఇస్తాను. ఇక ఇంకేం మాట్లాడొద్దు. బేరం కుదిరినట్టే. సరే, మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి ఈ ఇంటిని మీకు అమ్మడానికి ఒప్పుకుంటున్నాను. పైగా నాకు 5,000 లాభం కూడా వస్తుంది. మీరు అన్నట్టే కానివ్వండి. కాకపోతే ఇవన్నీ పత్రాల రూపంలో ఇవ్వాలి, లేకపోతే ఇచ్చేదే లేదు అన్నట్టే అన్ని పత్రాలు రాసుకున్న తర్వాతే ఈ ఇల్లుని నాకు ఇవ్వండి అన్నాడు. ఇందులో ఏముంది? అలా అన్ని పత్రాలు రాసుకున్న తర్వాతే ఆ ఇంటిని సొంతం చేసుకుంటాను. నాగభూషణం ఆ డబ్బుతో పాటు వీరమ్మని తీసుకొని వాసు తన స్వగ్రామానికి వెళ్ళిపోతారు. అమ్మయ్య,
ఇక ఈ ఇల్లు నాకు సొంతం అయిపోయింది. ఈ ఇంట్లో దక్షిణ దిక్కు నిధి ఉన్నట్లు ఆ కాగితంలో రాసి ఉంది. అంటే ఆ దక్షిణ దిక్కు ఇక్కడే అన్నమాట. ఇక్కడ తవ్వి చూస్తా అని అంటూ అలా నాగభూషణం అక్కడ తవ్వటం మొదలు పెడతాడు. అక్కడ ఎంత తవ్వినా రాళ్ళు రప్పలు తప్ప ఏమీ కనబడవు. ఇదేంటి ఇక్కడ ఎంత తవ్వినా ఏమీ కనబడడం లేదు, ఇంతకీ ఇది దక్షిణ దిక్కేనా, నేను పొరపాటున అటు తవ్వాల్సింది ఇటు తవ్వానా, ఈసారి అటువైపు తవ్వి చూస్తాను. అలా ఈ దిక్కు నుండి ఆ దిక్కుకి అలా తవ్వి చూస్తున్నాడు. నాగభూషణం ఎక్కడ ఏమీ దొరకలేదు. అమ్మా, మీరంతా కలిసి కావాలనే నన్ను మోసం చేసినట్టున్నారు. 1000 రూపాయలు 1000 కూడా విలువ చేయని ఈ ఇల్లుని 15,000కి కొనిపించారు. ఇక చేసేది ఏముంది? అలా నాగభూషణం అనుకొని ఉంటాడు. తను మోసపోయానని తెలిసి అక్కడ నుండి ఎంతో బాధతో ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక వాసు ఇంటి దగ్గర చూడు పెద్దమ్మ, ఈ డబ్బులు నీకు రావాల్సినవన్నమాట 8,000. ఇదిగో శాషియా, నీకు 2,000. ఇక మిగిలింది నాకు ఇంత డబ్బు. ఏం చేసుకుంటానయ్యా నేను? పైగా ఆ నాగభూషణాన్ని మోసం చేశా అన్న ఆ గిల్టీ నా మనసులో ఉండిపోతుంది. అలా ఏమీ అనుకోవద్దు పెద్దమ్మ. అప్పుడు శాషయ్య ఇలా అంటాడు, వీరమ్మ నువ్వు అలా అనుకోవద్దు. నీ ఇల్లు అమ్మి ఈ డబ్బు సంపాదించాను అని అనుకో. అటువంటప్పుడు దుర్మార్గుడికి అలాగే జరగాలి. అవును పెద్దమ్మ, ఆ నాగభూషణం నీ మీద కనీసం కనికరం కూడా లేకుండా నీ వంట సామాన్లతో సహా తీసుకెళ్ళాడు. పైగా అవన్నీ వడ్డీ మాత్రమే అంటున్నాడు. అలాంటి వారి మీద నువ్వు దయా దాక్షిణ్యం చూపించిన అవసరం లేదు. నీ దయ వల్ల నా తండ్రికి వైద్యం చేయించగా ఇంకా చాలా డబ్బే మిగిలింది. దీంతో నేను సొంతంగా పొలం కొనుక్కొని వ్యవసాయం చేసుకుంటాను. అప్పుడు శాషయ్య ఇలా అంటాడు, వీరమ్మ ఆ డబ్బుతో ఒక మంచి పూటకొల్ల సత్రం పెట్టుకో. అక్కడ అన్ని వసతులు ఉండేలాగా చూసుకో. నేను అదే అనుకుంటున్నానయ్యా. ఈ ఊర్లోనే ఒక సత్రాన్ని నిర్మిస్తాను. ఆ విధంగా తన తెలివితేటలతో డబ్బులు సంపాదించి వాసు తన తండ్రికి పట్నంలో ఒక మంచి ఆసుపత్రిలో వైద్యం చేయిస్తాడు. ఇక వీరమ్మ ఏమో పూటకొల్ల సత్రాన్ని వాసు ఉన్న ఊర్లోనే నిర్మిస్తుంది. ఇక శేషయ్య దొంగతనాలు మానేసి చిన్న వ్యాపారం అదే ఊర్లోనే పెట్టుకుంటారు. ఇక వాసు మిగిలిన డబ్బుతో పొలం కొనుక్కొని వ్యవసాయం చేసుకుంటూ జీవనాధారం కొనసాగిస్తూ ఉంటారు. అలాగే ఆ ఊర్లో ఎలాంటి కష్టం వచ్చినా ఏ చిన్న సహాయం చేయటానికైనా వాసు సిద్ధంగా ఉండి శేషయ్య సహాయంతో అందరికీ అండగా నిలబడతాడు. దీన్ని బట్టి బాబాగారు అందిస్తున్న గొప్ప సందేశం ఏంటి అంటే, లక్ష్మి అనుగ్రహం కలగాలి అంటే, అదృష్టం కలిసి రావాలి అంటే మనకున్న తెలివితేటలు జ్ఞానం సంపదని తెస్తుంది. అలాగే ఆ దైవం పట్ల మనం భక్తి శ్రద్ధలతో మసులుకుంటూ ఉంటే జీవితకాలం ఆ భగవంతుడు తోడుగా ఉండి లక్ష్మి అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తారు. ఈరోజు బాబాగారు అందించిన ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ కూడాను శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి. లైక్ చేయటం వల్ల మరికొందరి సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది. ఓం సాయిరామ్. ప్రతి ఒక్కరూ కూడాను ఓం సాయిరామ్ అని కూడా కామెంట్ చేయండి. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు.